తమిళనాడులోని పేరంట్లపల్లి నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై బెంగళూరు హైవేపై వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. పరస్పరం 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ఢీకొన్నాయి. ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 7గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు కృష్ణగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాల్ని టీవీ9 స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. వెహికల్స్ ఎలా నుజ్జునుజ్జయ్యాయో, పైన టాప్ కూడా లేచిపోయిన ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఏకంగా కారు బోల్తా కూడా పడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి పరస్పరం 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు వెనకాలే వెంటనే ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 7గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. బెంగళూరు కృష్ణగిరి హైవేపై ఈ యాక్సిడెంట్ తో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీ బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. తమిళనాడులోని పేరంట్లపల్లిలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. వెహికల్స్ అన్ని ఒకదానికొకటి ఢీకొన్నాయి. సుమారు 8 కార్లు, 2 బస్సులు, వెనకాలే వస్తున్న 4 లారీలు ఇలా ఒకదాని వెనుక ఒకటి హైవే పైన ఎంత స్పీడ్గా వెళ్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత స్పీడ్గా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న వెహికల్ని లారీ ఢీకొట్టింది. ఆ వెంటనే స్పీడ్గా వెనక్కి వస్తున్న మరికొన్ని వెహికల్స్ కూడా ఆ వెంటనే ఒకదానికొకటి ఢీకొని ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 7గురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు ఎవరైతే 12 మందికి తీవ్ర గాయాలయ్యాయో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అయితే హైవేపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ యాక్సిడెంట్ తో అక్కడికి పోలీసులు చేరుకోవడం, అంబులెన్స్లు చేరుకోవడం కూడా చాలా కష్టతరంగా మారింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆ తర్వాత కొంతసేపటికి అంబులెన్స్లు చేరుకున్న తర్వాత గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అక్కడ ఒక భీతావహ దృశ్యం అయితే కనిపించింది. ఎందుకంటే 8 కార్లు, అలానే కార్లు, లారీలు, బస్సులు ఢీకొనడంతో అక్కడ ఒక భీతావహ దృశ్యం కనిపించింది.